అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు. ఇద్దరు తాగేసి కొట్టుకున్నా రెడ్ బుక్, ఇద్దరు ఏదైనా పాత కక్షల్లో చంపుకున్నా రెడ్ బుక్, ఒకడు ఆటో తిరగబడిపోయి చచ్చిపోయినా రెడ్ బుక్, ఒకడు ఆత్మహత్య చేసుకున్నా రెడ్ బుక్. ప్రతిదానికి రెడ్ బుక్ లింక్ ఎడుతున్నాడు, ప్రతి దాన్ని తీసుకెళ్ళి రెడ్ బుక్. అండ్ ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు లోకేష్ గారు రెడ్ బుక్ వల్లే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కడో ఎవరో చంపుకుంటారు, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా వీళ్ళు. అసలు ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో డైరెక్ట్గా A2 వైఎస్ఆర్సీపీ, A2 విజయసాయి రెడ్డి, మా విజయసాయి బ్రో, లవర్ బాయ్ బ్రో. బ్రో ఏం చెప్తాడు వినండి. నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్, ఆ బుక్ ఎర్ర బుక్, నేను ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో, నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు. అధికారులు ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ పనిచేస్తున్నారు అంటే ఒక పార్టీకి, అధికార పార్టీకి కొమ్ము కాసి పేదలను ఎవరైతే అణిచివేస్తున్నారో, ఎవరైతే హింసలు పెడుతున్నారో అన్నారట. సాయిరెడ్డి చెప్తున్నాడండి, నేను చెప్పే మాట కాదు, కావాలంటే మళ్ళీ రండి. ఎర్ర బుక్, నేను ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో, నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు. అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంటారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఇవన్నీ ఆరోపణలు, వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు. భయభ్రాంతులు. సాయిబ్రో ఇక్కడ మాత్రం నిజం చెప్పాడండి. సాయిబ్రో ఏమన్నాడండి, అధికారుల్ని చట్టపరంగా శిక్షిస్తాం, జైలుకి పంపిస్తాం, అవసరమైతే సర్వీసులోని తీసి పాడదొప్పుతాం. ఎందుకంటే రాజకీయ పార్టీకి అనుకూలంగా, అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడేవాడు ఎవడో అధికారిగా ఉండకూడదు, వాడికి అర్హత లేనట్టే. అర్హత లేదు కాబట్టి మేము అధికారులకు వచ్చి అందులో తప్పే ఉందండి. దానికి మటర్లకి, దానికి మానభంగాలకి, దానికి యాక్సిడెంట్లకి మూడెడుతున్నా మరి జగన్ రెడ్డిని ఏమనాలండి మనం? వాళ్ళు A2గా చెప్తున్నాడు, వాళ్ళు A2 డైరెక్ట్గా వచ్చి అధికారుల పేర్లు మాత్రమే రాశాడు నారా లోకేష్ గారు. ఆ అధికారులు కూడా అధికార పార్టీకి పనిచేసిన వాళ్ళు, తొత్తులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు, వాళ్ళని కూడా చట్టపరంగా శిక్షిస్తానన్నాడు. వాళ్ళని అవసరమైతే ఉద్యోగాల నుంచి వాళ్ళని బర్తరఫ్ చేస్తానన్నాడు అన్నాడు తప్ప నేను పాలన కూడా చంపేస్తాను. ఇందాక అనిల్ గడ్ వచ్చి నేను సీలు వస్తావు, సీలు జైలు పోతావు, జైలుకి అన్నాడు కదా, అలా ఏమన్నా అన్నాడని చెప్తున్నాడా? నేను ఎవడన్నా కొడతానన్నాడా, చంపుతానన్నాడా? ఏమనలేదని అతనే చెప్తుంటే ఎప్పుడు ఎలక్షన్ ముందు ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చి అబ్బాయి రెడ్ బుక్ వల్ల అక్కడ ఆయన చంపేస్తున్నారు, ఈయన చంపేస్తున్నారు, మమ్మల్ని కూడా చంపేస్తారు బాబు అని ప్యాంట్లు తడుపుకుని మీరు పారిపోతున్నారు. దాన్ని లోకేష్ గారు ఏం చేస్తారండి? కానీ కుర్రోడే కానీ ఉండాల్సినోడండి. ఒక్క బుక్కు, ఒక్క రెడ్ బుక్, ఆ బుక్లో ఎవడి పేరు ఉందో తెలియక, ఎవడి పేరు ఏ పేజీలో ఏ ప్రయారిటీతో ఉందో తెలియక, నా పేరు ఎప్పుడు వస్తుందో అని భయభ్రాంతులకు గురయ్యి ఈ కొడాలిగాళ్ళు లాంటి వాళ్ళు అందరూ మ్యూట్ అయిపోయారు. అందరూ మ్యూట్, మొత్తం జిప్పేసుకున్నారు. ఈ మిగతా వాళ్ళు ఎలాగ నా పేరు ఇప్పుడు కొడాలిగడ ఉందా లేదా అని అనుమానం అక్కర్లేదు, గ్యారెంటీగా ఉంటుంది. ఈ రెడ్ బుక్ ఓపెన్ చేశారనడానికి సంకేతం ఏంటి తెలుసండి? వర్షాకాలం వచ్చిందని సంకేతం ఉంది, మబ్బులు వస్తాయి, ఎండాకాలం ఎండలు వస్తాయి. అలాగే రెడ్ బుక్ ఓపెన్ అయిందంటే సంకేతం ఏముంటుందో తెలుసా? గవర్నమెంట్ అధికారులు లెగుతుంటారు టుపుక్ 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 అని. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ చేసిన తప్పులు ఆధారాలతో పేపర్లలో వచ్చి వాళ్ళు టుపుక్ టుపుక్ అని జైలుకు పోతూ ఉంటారు. అదే మీకు సంకేతం, రెడ్ బుక్ ఓపెన్ అయిందిరా బాబు అని ప్రజలందరూ అప్పుడు గమనించండి.